కొత్త రక్తం వచ్చినప్పుడు పాత తరం కొంచెం వెనక్కి తగ్గడం సహజం. రాజకీయాలైనా సినిమాలైనా ఇదే జరుగుతుంది. కానీ కొందరు మాత్రం సరైన సమయం వచ్చినప్పుడు తమ సత్తా ఏంటో మళ్లీ నిరూపిస్తారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. సాహసాలు ప్రయోగాలనే ఊపిరిగా చేసుకున్న కృష్ణగారి కెరీర్లో ఎన్నో మైలురాళ్లున్నాయి. కానీ 1994లో వచ్చిన నెంబర్ 1 మాత్రం ఆయన కెరీర్లో ప్రత్యేకమైన సినిమా. 80ల మధ్య నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి యువ హీరోలు దూసుకొచ్చారు. మరోవైపు కృష్ణ, కృష్ణన్రాజు, శోభన్ బాబు వంటి సీనియర్ హీరోల మార్కెట్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా 1993 కృష్ణగారి సినీ గ్రాఫ్ బాగా పడిపోయింది. కొన్ని సినిమాలు మినహా వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ఇక కృష్ణగారి మార్కెట్ తిరిగి పుంజుకోవడం కష్టమే అనుకుంటున్న సమయంలో ఒక దర్శకుడు ముందుకొచ్చారు. ఆయనే ఎస్వి కృష్ణారెడ్డి. రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు వంటి విజయాలతో మంచి ఫామ్లో ఉన్న కృష్ణారెడ్డి గారు తన తర్వాతి సినిమా సూపర్ స్టార్ కృష్ణతోనే అని ప్రకటించారు. ఇండస్ట్రీలో చాలామంది ఆశ్చర్యపోయారు. ఇంత మంచి ఫామ్లో ఉన్నప్పుడు ఈ రిస్క్ అవసరమా అని కొందరు వారించారట. కానీ కృష్ణారెడ్డి గారు వెనక్కి తగ్గలేదు. ఒక అభిమాని తన అభిమాన హీరోతో సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను అన్నట్టుగా సినిమాకు ఏకంగా నెంబర్ 1 అని టైటిల్ పెట్టారు. కృష్ణగారి ఇమేజ్కు తగ్గ ఎలివేషన్స్తో పాటు అన్నా చెల్లెళ్ల అనుబంధం, కుటుంబ భావోద్వేగాలు, విలన్ ట్రాక్ అన్నీ కలిపి కథ సిద్ధం చేశారు. హీరోయిన్గా సౌందర్యను తీసుకున్నారు. ఇక సంగీతం సినిమాకు అతిపెద్ద బలంగా మారింది. చాంగుభళ, కోలో కోలో కోయిలమ్మ, అందమైనది ముందర ఉంది వంటి పాటలు విడుదలకు ముందే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చాయి. అసలు పరీక్ష మాత్రం 1994 సంక్రాంతి. అదే సమయంలో చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు, నాగార్జున గోవిందా గోవిందా, రాజశేఖర్ అంగరక్షకుడు, మణిరత్నం దొంగ దొంగ కూడా బరిలో ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన పడ్డారు. కానీ కృష్ణారెడ్డి గారి నిర్ణయం ఒక్కటే, ఎంత పోటీ ఉన్నా నెంబర్ 1 వెనక్కి వెళ్లదు. సినిమా విడుదలైంది. అంచనాలు తారుమారయ్యాయి. కృష్ణగారి అభిమానులకే కాదు, కుటుంబ ప్రేక్షకులకు కూడా సినిమా బాగా నచ్చింది. పాటలు, సెంటిమెంట్, కామెడీ, కృష్ణ సౌందర్య జోడీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పాటల పిక్చరైజేషన్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చివరకు పేరు మాత్రమే కాదు, బాక్సాఫీస్ దగ్గర కూడా నెంబర్ 1 తన సత్తా చూపించింది. వరుస పరాజయాలతో కృష్ణగారి పని అయిపోయిందని భావించిన సమయంలో ఒక అభిమాని దర్శకుడు తన అభిమాన హీరోను మళ్లీ విజయపదంలో నిలబెట్టాడు. అందుకే నెంబర్ 1 ఒక హిట్ సినిమా మాత్రమే కాదు, సూపర్ స్టార్ కృష్ణ ఇంకా రేసులోనే ఉన్నాడని తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇచ్చిన బలమైన సమాధానం. అది నెంబర్ 1 వెనుక ఉన్న అసలు మ్యాటర్.